హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ క్రియేటివ్ థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీతో ఒక ముఖ్యమైన అప్డేట్, అంటే మన ఛానల్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ని మీతో షేర్ చేయాలనుకుని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సరే, ఊరికే చేయడం ఎందుకు అని చెప్పేసి షాప్కి వచ్చిన వెంటనే ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. అలాగే ఈ వీడియో కూడా మీతో నేను చేస్తున్నానండి. ఏంటంటే మన ఛానల్ వచ్చేసి నేను లాక్డౌన్ టైంలో స్టార్ట్ చేశానండి. అప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండి ఎక్కడికి వెళ్ళడానికి వీలుగా లేదు కాబట్టి టీవీ, యూట్యూబ్ ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం కదా. ఆ టైంలో నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. సో ఇంకా నా పేరు మీదుగానే మధుస్ క్రియేటివ్ థాట్స్ అని చెప్పేసి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇందులో వచ్చేసి బ్యూటీ టిప్స్, కుకింగ్ అండ్ టైలరింగ్ అండ్ ఇంకా వ్లాగ్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉండేదాన్ని. ఆఫ్టర్ లాక్డౌన్ ఏమైందంటే మేము జాబ్స్ అనేటివి మానేసి ఇంకా ఓన్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాము. అంటే మేము సొంతంగా ఒక గిఫ్ట్ ఆర్టికల్ షాప్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ షాప్ బిజీలో నాకు వీడియోస్ చేయడం అనేది అస్సలు పాసిబుల్ కాలేదండి. ఇంకా దాంతో నేను ఈ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడం అనేది టోటల్గా మానేశాను. కాకపోతే ఇప్పుడు ఖాళీగా కొంచెం టైం దొరకడంతో సరే, మన ఛానల్ ఎలాగో ఉంది కదా, అందులో మన ఛానల్కి సంబంధించి మన దగ్గర ఏమేమి కలెక్షన్ అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పేసి వీడియోస్ రూపంలో అయితే ఒక 3 months నుంచి అయితే కంటిన్యూగా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. అందరి నుంచి మంచి రెస్పాండ్ అయితే నాకు రావడం అనేది జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్ నుంచే కాకుండా నా షాప్ దగ్గర నియర్ బై ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మంచిగా మన దగ్గర వచ్చేసి వాళ్ళకి కావాల్సిన వస్తువుని అయితే తీసుకెళ్తున్నారండి, కలెక్షన్ అయితే తీసుకెళ్తున్నారు. చాలా హ్యాపీ దానికైతే నేను వచ్చేసి. కాకపోతే నాకు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కానీ ఎక్కడో చిన్నపాటి ఎందుకో డిస్సాటిస్ఫాక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఏంటంటే ఛానల్ నేమ్ ఒకటి ఉంది, నేను చేసే వీడియోస్ ఇంకో పరంగా వెళ్తున్నాయి. సో ఏంటంటే మొత్తం మిక్స్ అయిపోతున్నాయి అన్నీ కూడా. కంటెంట్ అనేది టోటల్గా మిక్స్ అయిపోతుంది. కొత్తగా చూసే వాళ్ళకి అరే ఏంటి, ఛానల్ నేమ్ ఒకటి ఉంది, ఒకసారి మే బ్యూటీ టిప్స్ చెప్తుంది, ఇంకోసారి వ్లాగ్ చేస్తుంది, ఇంకోసారి ఏమో కలెక్షన్ అంటుంది అని అర్థం కాకుండా అయిపోతుంది. సో దానివల్ల నేనేమనుకున్నానంటే ఇంకా ఇప్పటి నుంచి ఈ మధుస్ క్రియేటివ్ థాట్స్లో ఓన్లీ పర్సనల్ కేర్, అంటే నాకు సంబంధించిన విషయాలు అండ్ నాకు తెలిసిన బ్యూటీ టిప్స్, కుకింగ్ అండ్ టైలరింగ్ అండ్ అప్పుడప్పుడు వ్లాగ్స్ ఇలాంటివి మాత్రమే పోస్ట్ చేయడానికి ఈ ఛానల్ని నేను పెట్టాను. కాబట్టి వాటిని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా మన దగ్గర ఉండేటువంటి కలెక్షన్కి సంబంధించి పూర్తిగా ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఛానల్ ఉంటే బాగుంటుంది అనుకొని నేనైతే ఏఎంకే కలెక్షన్స్ ఎట్ 2024 అనే ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు మన ఛానల్ని ఫాలో అవుతూ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తున్నారో వాళ్ళంతా కూడా మన దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ని ఏఎంకే కలెక్షన్స్ ఎట్ 2024 ఛానల్లో చూడొచ్చు. ఎందుకంటే మన దగ్గర దొరికేటువంటి శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, అలాగే 2 కట్ పీసెస్ శారీసెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, టాప్స్, లెగిన్స్, డ్రెస్సెస్, చున్నీస్, కిడ్స్ వేర్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్, కస్టమైజ్డ్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఏఎంకే కలెక్షన్స్ ఎట్ 2024 ఛానల్లో వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను ఇంకా మీదట పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఫ్రెండ్స్ అంతా కూడా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వీడియోస్ అయితే చూడొచ్చు. ఇంకా మీకు నా యొక్క వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఇదండి ఫస్ట్ విషయం వచ్చేసి మన ఛానల్కి సంబంధించిన అప్డేట్. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఇంత చదువు చదివి ఇది అవసరమా, ఎందుకు ఈ థంబ్నెయిల్ పెట్టానంటే, ఒకప్పుడు నన్ను కొంతమంది ఈ మాటలు అనేవారండి. ఆ విషయం నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఎందుకంటే చెప్తాను రీజన్. అది నా క్వాలిఫికేషన్ వచ్చేసి
బిఎడ్ మ్యాథ్స్ అండ్ లైబ్రేరియన్లో పీజీ చేశాను. నేను బిఎడ్ చేసి 11 ఇయర్స్. మా చిన్న బాబు పుట్టకముందు బిఎడ్ చేశానంటే వాడికి ఇప్పుడు 11 ఇయర్స్. ఇప్పటి వరకు మన ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటిఫికేషన్స్ లేవండి. మధ్యలో ఏం చేశానంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన 1 ఇయర్లోనే నాకు బాబు పుట్టడం జరిగింది. బాబు పుట్టిన తర్వాత 3 ఇయర్స్ వరకు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. కాబట్టి బాబు చిన్నగా ఉన్నప్పుడే ఆ 3 ఇయర్స్ టైంలోనే నాకు చిన్నప్పటి నుంచి కొన్ని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ అన్న కూడా చాలా ఇష్టం. అంటే నా డ్రెస్సెస్, నాకు సంబంధించిన ఫ్యాబ్రిక్స్ అవన్నీ నేనే తెచ్చుకొని నాకే డిజైన్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండేది. అందులో భాగంగానే ఇంటి దగ్గరలో ఉన్నటువంటి షాప్కి వెళ్ళి అక్కడ ఆ అమ్మాయిని నాకు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పిస్తావా అని అడిగితే నేర్పిస్తానని చెప్పడంతో 6 మంత్స్ ఫ్యాషన్ డిజైనింగ్ అయితే నేర్చుకున్నానండి. బాబుని తీసుకొని వెళ్ళి అక్కడే పెట్టుకొని ఫ్యాషన్ డిజైనింగ్ అయితే నేర్చుకున్నాను. బట్ చెప్పినా కూడా పూర్తిగా చెప్పలేదండి నాకు. నా ఓన్గా బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల నేనైతే ఇప్పుడు మంచిగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. అయితే ఇంకా ఆఫ్టర్ 6 మంత్స్ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది కదా బాబు 3 ఇయర్స్ వరకు ఉన్నప్పుడు. ఇంకా ఏం చేయాలో తెలియక సిస్టర్వి, మమ్మీ వాళ్ళవి ఇట్లా బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తూ ఉండేదాన్ని. డ్రెస్సెస్, బ్లౌజెస్ అవన్నీ అప్పుడప్పుడు బయట కస్టమర్స్ బ్లౌజెస్ ఇస్తే కూడా నేను అప్పుడు స్టిచ్చింగ్ చేసేదాన్ని. అప్పుడు అందరూ అంటుండేవాళ్ళు, ఏంది ఇంత చదివి చదువు రాని వాళ్ళలాగా మిషన్ దొక్కడం ఏంది, ఈ బ్లౌజులు కుట్టడం ఏంటిది, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఈ మిషన్ నేర్చుకుంటారు, చదువుకున్న వాళ్ళు మంచి జాబ్ చేసుకోకుండా ఈ మిషన్ కుట్టడం అవసరమా అని చెప్పేసి అంటుండేవాళ్ళు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా బయట వాళ్ళైనా. అప్పుడు నాకు ఎందుకో చాలా బాధ అనిపించేది. వాళ్ళ మనసులు నాకు ఎక్కడో బాగా గుచ్చుకున్నట్లు అనిపించేది అసలు. సో దాంతో అప్పుడు ఉన్న టైంలో నాకు ఏంటి ఇట్లా ఎక్కిరిస్తున్నారు కదబ్బా అని చెప్పేసి ఇంకా నేను నా మట్టుకు మాత్రమే నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇంకా బయట వాళ్ళవి ఎప్పుడు కూడా మళ్ళీ నేను కుట్టడం అనేది జరగలేదు. సో అలా నాకు ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ మీద డిజైన్ని నేను అలా పక్కన పెట్టడం జరిగిందనమాట ఆ సిచ్యువేషన్లో. ఆఫ్టర్ ఇంకా ఇప్పుడు మా బాబుకి 16 ఇయర్స్. అంటే 16 ఇయర్స్ తర్వాత ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ 16 ఇయర్స్ ఇప్పుడు నాకు ఆ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నందువల్ల ఆ టైలరింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఎందువల్ల అంటే ఫస్ట్ బాబు తర్వాత 7 ఇయర్స్ గ్యాప్లో మళ్ళీ నేను సెకండ్ కన్సీవ్ అయ్యాను చిన్న బాబుకి. సో చిన్న బాబు అప్పుడు కూడా నేను ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. వాడు కొంచెం స్కూల్కి వెళ్ళే వరకు. వాడిని ఇంకా స్కూల్లో జాయిన్ చేయించడానికి, నర్సరీకి జాయిన్ చేయడానికి వాటితో పాటు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్లో పేరెంట్స్ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అడుగుతారు కదా, దాంట్లో నేను బిఎడ్ మ్యాథ్స్ అని మెన్షన్ చేశాను. అది చూసినటువంటి ఆ ప్రిన్సిపల్ సార్ ఉండేసి, మేడం మీరు బిఎడ్ మ్యాథ్స్ కంప్లీట్ చేశారు కదా, మా దాంట్లో వేకెన్సీ ఉంది, మీరు చేస్తానంటే వెల్కమ్ మేడం అని చెప్పేసి నాకు ఒక ఆఫర్ ఇచ్చారు. నేను ఫస్ట్ ఓకే సార్, నేను కొంచెం ఆలోచించుకొని నా ఒపీనియన్ చెప్తానని ఒక 2 డేస్ టైం తీసుకున్నాను. బాబు చిన్నగా ఉన్నాడు. బిఎడ్ చేసి కూడా ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. ఎక్కడ ఇంతవరకు నేను టీచింగ్ కూడా వెళ్ళలేదు. మరి చెప్తానో లేదో అన్నట్టుగా, సరే సార్ నేను చేస్తాను, బట్ బాబు టైమింగ్స్ ఏమున్నాయో మార్నింగ్ హాఫ్ డే స్కూల్ మాత్రమే చేస్తాను అని చెప్పేసి చెప్పాను. ఆ సార్ ఓకే మేడం నో ప్రాబ్లం అని చెప్పేసి జాయిన్ కమ్మని చెప్పారు. ఇంకా బాబుతో పాటు అలా నేను 3 ఇయర్స్ టీచింగ్ చేశాను. 3 ఇయర్స్ తర్వాత నాకు ఎందుకో కాళ్ళు బాగా వాచిపోవడము, నడవలేకపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కనిపించాయి. సరే అని చెప్పేసి నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ నాకు ఎక్స్రే, స్కాన్ అవన్నీ తీసిన తర్వాత మీరు ఏం చేస్తారని చెప్పేసి నన్ను అడగడం జరిగింది డాక్టర్. నేను టీచింగ్ చేస్తానని చెప్పాను. అంటే టీచింగ్ అంటే మీరు
అంటే మీకు ఎట్లా ఉంటుంది, డే అంతా నిలబడతారా ఎట్లా ఉంటుంది? అవును, డే అంతా నిలబడి ఉంటాం సార్. మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 5:30 వరకు మేము స్టాండింగ్లోనే ఉండాల్సి వస్తుంది. అంటే మీరు మెట్లు అవి ఎక్కుతారా అని అడిగారు. అంటే అవును సార్, మేము క్లాసెస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు పైనకి కిందికి వెళ్ళాల్సి వస్తుంది, ఆ టైంలో వెళ్తాము. ఆఫ్టర్నూన్ టైం మాత్రం, లంచ్ టైంలో మాత్రం మాకు ఒక 45 మినిట్స్ టైం ఉంటుంది అని చెప్పాను. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే నెక్స్ట్ 1 ఇయర్లో మీకు సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఒక్కటేసారి నాకు అసలు తల తిరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు అసలు. పిల్లలు చిన్నగా ఉన్నారు, వీడేమో ఆపరేషన్ అంటున్నాడు, ఏంట్రా బాబు అని చెప్పేసి చాలా కంగారు పడిపోయాను. ఆ నైట్ టైంలో నేను అలా ఆలోచించి ఆ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ వాడడం వల్ల నాకు చాలా మైల్డ్గా పెరాలసిస్ అటాక్ అయిపోయింది. 3 days హాస్పిటల్లో ఉన్నాను, ఐసీయూలో. 3 years నేను కష్టపడి సంపాదించినంత 3 daysలో పోగొట్టేశాను. ఇంకా వద్దులే బాబు ఈ జాబు అని చెప్పేసి మా వారు వద్దు, ఇంట్లోనే ఉండవని చెప్పారు. ఇంకా ఆ లాక్డౌన్ టైం తర్వాత, అంటే అప్పటి వరకు అంత ముందుకి చాలా జాబ్స్ చేశాము. ఇంకా ఈ టీచింగ్ తర్వాత జాబ్ అనేది వద్దు, మనకి సెట్ కాదు అని చెప్పేసి ఓన్గా బిజినెస్ పెట్టుకుందామని గిఫ్ట్ ఆర్టికల్ షాప్ అయితే ఓపెన్ చేశామండి. అప్పుడు లాక్డౌన్ టైంలో ఈ ఛానల్ని నేను ఓపెన్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ పాస్ట్ 4 months నుంచి గిఫ్ట్ ఆర్టికల్స్ అనేది కొంచెం తగ్గిపోయింది. ఎందుకంటే ఇంతకుముందుకు మా షాప్ మెయిన్ రోడ్ పైన ఉండేది, తర్వాత మా ఓన్ బిల్డింగ్కి రావడం అనేది జరిగిందనమాట. మా ఓన్ ప్లేస్కి రావడం జరిగింది. అంటే మా ప్లేస్ కొంచెం లోపలికి ఉంటుంది, రోడ్ పైనే ఉంటుంది, కమర్షియలే. బట్ కొంచెం కస్టమర్స్కి తెలిసేసరికి టైం టేకింగ్ అనేది తీసుకుంటుంది కదా. సో ఈ టైం టేకింగ్ ప్రాసెస్లో మన దగ్గర ఇక్కడ ఏ కలెక్షన్ పెడితే వర్కౌట్ అవుతుందని చెప్పేసి నేను టోటల్గా ఒక ప్లాన్ అయితే వేసుకున్నానండి. చాలామంది గిఫ్ట్ ఆర్టికల్ షాప్ని చూసి ఫ్యాన్సీ స్టోర్ ఏమో, ఇందులో క్లాత్స్ అలాంటివి ఏమైనా ఉంటాయేమని చెప్పేసి ఊరికే అడగడం జరుగుతుంది. అప్పుడు నాకు ఏం ఆలోచన వచ్చిందంటే, సరే గిఫ్ట్ ఆర్టికల్స్ అనేటివి అంత రన్ అవ్వట్లేదు మనకు లోపల, సరే మనం ఫ్యాన్సీ ఐటమ్స్, జ్యువెలరీ ప్లస్ లేడీస్కి సంబంధించిన శారీస్, టాప్స్, లెగిన్స్ ఇలాంటివి తెచ్చుకుంటే మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుందేమో. నాకు కూడా ఎట్లాగో ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, అట్లాగే వేరే వాళ్ళని పెట్టేసి టైలరింగ్ చేయిస్తే మనకి అన్ని విధాలా సెట్ అయిపోతుందిలే, ఏది నడిస్తే అది నడిచింది, ఇంకా మన ఓన్ ప్లేసే కదా, రెంట్ కూడా ఏం లేదు కదా అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. ఇంకా అప్పటి నుంచి నేను వీడియోస్ ఏంటంటే, సరే ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో చాలామంది పెడుతూ ఉన్నారు, ఇంట్లో నుంచి ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు కదా, సరే నేను కూడా చేస్తాను అని చెప్పేసి ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. బట్ నాకు ఏంటంటే ఆఫ్టర్నూన్ టైము నాకు ఖాళీగా ఉంటుందండి, ఏం పని ఉండదు. ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే మనకి కస్టమర్స్ రావడం అనేది అయితే జరుగుతుంది. సో ఆఫ్టర్నూన్ టైంలో నేను ఖాళీగా ఉంటున్నాను. చాలామంది వచ్చేసి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే చాలా రోజులు అవుతుంది నేను స్టిచ్చింగ్ చేయక. అసలు నేను కూడా శారీస్ వేర్ చేసేది చాలా తక్కువ. సో చాలా రోజులు అయిపోయింది కదా, మరి వస్తుందో రాదో అన్న డౌట్తో నేనైతే ఫస్ట్ బ్లౌజెస్ అయితే తీసుకొని, నార్మల్ బ్లౌజెస్ అయితే తీసుకొని డైలీ 1 బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేదాన్ని. ఇంకా ఆ తర్వాత నాకు పర్ఫెక్ట్ అయిపోయాను. ఇంకా కుడుతూ ఏం మిస్టేక్స్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అని చెప్పేసి చిన్నప్పటి నుంచి నేను ఏ పనైనా కూడా చాలా ఏంటంటే కాన్సన్ట్రేషన్గా చేస్తాను. తొందరగా క్విక్ లర్నర్ అనమాట, తొందరగా నేర్చుకుంటాను. చాలా ఇంట్రెస్ట్, అవి నేర్చుకోవాలని చెప్పేసి. ఆఫ్టర్ 15 years తర్వాత కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఎందుకంటే అప్పుడప్పుడు నావి అన్నీ నేనే డిజైన్ చేసుకుంటాను, కాస్ట్యూమ్స్ అన్నీ కూడా. సో ఇంకా అట్లా డైలీ 2 బ్లౌజెస్ పెట్టుకున్నానండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కాబట్టి, ఎక్కువసేపు కూర్చోలేను కాబట్టి, మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లలకి ఎడ్యుకేషన్ చూసుకోవాలి, వంట పనులు చేసుకోవాలి, షాప్కి రావాలి, వచ్చే కస్టమర్ని చూసుకోవాలి, ప్లస్ టైలరింగ్ అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అది ఆలోచించి ఇంకా డైలీ 2 బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే ఒక బ్లౌజ్ వచ్చేసి 250 రూపీస్ తీసుకుంటున్నానండి. లాంగ్ ఫ్రాక్ అయితే 500 తీసుకుంటున్నాను. అట్లా ఒక 2 బ్లౌజెస్ వచ్చినప్పుడు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తూ డైలీ ఒక 500, 600, 800 వరకు, 5 to 800 వరకు నేను డైలీ గెయిన్ చేస్తున్నానండి. బట్ అప్పుడు ఎవరో అన్న మాటలు నేను పట్టుకొని అలా ఆగిపోయాను చూడు, అది మూర్ఖత్వమే అనుకోవాలండి. ఎప్పుడు కూడా మనము ఎదుటి వాళ్ళ మాటలు పట్టుకొని మనకి ఏం వచ్చిందో అది చేయకుండా ఉండొద్దండి, ఎవ్వరు కూడా, నేనే కాదు.
అప్పుడే నేను గట్టిగా ఫిక్స్ అయిపోయి నాకు ఇంట్రెస్ట్ ఉన్న దానిపైన మనసు పెట్టి ఉంటే ఈరోజు ఒక బొటిక్ ఓపెన్ చేసి మంచి పొజిషన్లో ఉండేదాన్ని. అది కాదని చెప్పేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, ఫ్యామిలీ వాళ్ళు ఇలా అన్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఇలా అన్నారు అన్న ఉద్దేశంతో అక్కడ ఇక్కడ జాబ్స్ చేసి, సరే అక్కడిక్కడ జాబ్స్ చేశాను, పోనీలే మనము బీఎడ్ చేస్తే టీచింగ్ జాబ్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు అప్పట్లో. బీఎడ్ అంటే 6 months కోర్సే కదా, చూసి చూసి ఇట్టే అయిపోతుంది, తర్వాత డిఎస్సి పడితే అందులో రాస్తే మనకి ఊరికనే టీచర్ పోస్టులు వస్తాయని అప్పట్లో అనేవాళ్ళు. 11 years బ్యాక్ విషయం ఇది. సో అలా అని చెప్పేసి బీఎడ్ చేశాను. ఇంకా ఇప్పటి వరకు అసలు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా పడలేదండి. మొన్న ఏదో పడింది, రాద్దాం అనుకొని అప్లై చేశాను, బట్ మళ్ళీ అది పోస్ట్ పోన్ అయిపోయింది. అసలు ఆశే లేదండి. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకొక విషయము, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం జాబ్స్ చేసినా ఎక్కడ ఏం చేసినా అసలు క్వాలిఫికేషన్కి మనం చేసే జాబ్కి అసలు సంబంధం లేకుండా పోతుంది. మనం క్వాలిఫికేషన్ నుండి కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే వర్క్ చేయడం కంటే మనకి ఎంతో ఇష్టమైనటువంటి ఇలాంటి ఏదైనా మనకి స్పెషల్ ఇంట్రెస్ట్ చేస్తే మనకి ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంది, చాలా బాగుంటుంది ఆ సాటిస్ఫాక్షన్ మనకి. నేను కూడా ఇప్పుడు అదే సాటిస్ఫాక్షన్ని పొందుతున్నాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి జాబ్ చేయలేను, పోనీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ వస్తుందేమో అని చూస్తూ కూర్చోలేను, అప్పుడు ఇన్కమ్ ఎలా వస్తుంది మనకి రాదు. సో నేను ఇవన్నీ ఆలోచించకుండా క్లియర్ మైండ్తో సరే చదువుకొని ఇది మళ్ళీ ఇది ఎందుకు చేసుకోవాలని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాను. అసలు ఇంత చదివి ఈ మిషన్ స్టిచ్చింగ్ చేయడానికి, ఈ మిషన్ కుట్టడానికి అని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాను. బట్ నాకు ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి. ప్రజెంట్ డే ఏంటి మనది, రేపటి రోజు రేపు. ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిపోయాను, 2 పేపర్ 1 పేపర్ 2 2 క్వాలిఫై అయిపోయాను. ఇంకా డిఎస్సికి అయితే అప్లై చేశాను, దాన్ని కూడా నిర్లక్ష్యం చేయాలని ఏం లేదు. అది ఒకవేళ నోటిఫికేషన్ వస్తే దానికి సంబంధించి అప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అలా అని ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా మనీ వస్తుంది, కానీ ఎడ్యుకేషన్ అయితే నెగ్లెక్ట్ చేయలేను, ఎవరు కూడా చేయొద్దు. మనం ఎడ్యుకేషన్ అనేది ఎంత నేర్చుకుంటే అంత మనకి మంచిది. ప్లస్ మన ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే, మనము ఎడ్యుకేషన్ వైపు అంటే జాబ్స్ పరంగా వెళ్ళొచ్చు, మనకి కావాలనుకున్నప్పుడు సైడ్ బిజినెస్గా ఈ బిజినెస్ కూడా మనం చేసుకోవచ్చు. మనకి 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీలో ఎవరికైనా ఇలాంటి అనుభవాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు అని చెప్పేసి మనం ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం గురించి పెడితే మన గురించి మనం మర్చిపోతామండి. నేను ఒక్కతిని ఇలా ఆలోచించడం కాదండి, చాలామందికి చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి. బట్ హస్బెండ్ కోసం అని చెప్పేసి, అత్తమామల కోసం, ఫ్యామిలీ మెంబర్స్ కోసం, చుట్టుపక్కల వాళ్ళ కోసం వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని వదిలేసేసుకొని వేరే దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. దయచేసి ఎవ్వరు కూడా అలా చేయొద్దండి. మనకి ఏది ఇంట్రెస్టో, మనం ఏం చేస్తే మనం ఏం అవుతాము అన్నది మనకు తప్ప ఎవ్వరికి తెలియదు. కాబట్టి మనకేం నచ్చుతుందో అది చేయడమే చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళకి మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు ఎదురైతే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో హాయ్ అని కమెంట్ చేయండి. ఈ కమెంట్ నాకు ఎంతో యూస్ఫుల్ అవుతుందండి. అండ్ మన యొక్క నెక్స్ట్ ఇంకొక ఛానల్ వచ్చేసి ఏఎంకే కలెక్షన్స్ 2024 ఛానల్ అయితే ఉందండి. దాంట్లో ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్, గిఫ్ట్ ఆర్టికల్స్, కస్టమైజ్డ్ గిఫ్ట్స్ ఇవన్నీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి. అండ్ కట్ పీసెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. వాటికి సంబంధించిన వీడియోస్ని ఏఎంకే కలెక్షన్స్ 2024 ఛానల్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా, మీతో మాట్లాడుతూనే నేను ఫస్ట్ బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసేసానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.